ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విశ్వాసము. విశ్వాసము అనేటువంటి మాట గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ విశ్వాసము అనేటువంటి మాటకు పర్యాయ పదాలు ఏంటి అంటే నమ్మకం, నమ్ముట. అలాగుననే ఇంగ్లీష్లో మనం చూస్తే ఫెయిత్, బిలీవ్, కాన్ఫిడెన్స్, ఇలాగే ఎన్నో పదాలు ఉంటూ ఉన్నవి. క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మన జీవితంలో కలిగి ఉండాలి అంటే గనక ప్రాముఖ్యంగా మొట్టమొదట మనకు ఉండవలసినటువంటిది ఏంటి అంటే విశ్వాసం, నమ్మకం. అందుచేత భక్తుడు అన్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను అడుగు వారికి ఆయన ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని అన్నాడు. ప్రియులరా, నమ్మవలెను గదా. కొన్ని నమ్మడానికి ఆస్పదంగా ఉండవు. ఏవి నమ్మడానికి ఆస్పదంగా ఉండవు అంటే, ఒకరోజు అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఒక దేవాలయం దగ్గరికి వెళ్తున్నారట. వెళ్తూ ఉన్నటప్పుడు ఆ దేవాలయం దగ్గర ఆ ఎంట్రన్స్లో అటు ప్రక్కన ఒకటి ఇటు ప్రక్కన ఒకటి సింహం కూర్చున్నట్లుగా సింహం బొమ్మలు ఉన్నాయట. సింహం బొమ్మలు ఉన్నాయట. అయితే కోడలు అంటుందంట, అత్త నాకు భయం వేస్తుంది అత్త ఆ సింహాలను చూసి అని కోడలు ఉంటుంటే అత్త అన్నదంట, వస్తే పిచ్చి మొకుందానా, అవి మనుషులు చేసిన బొమ్మలు, అవి కదలవు మెదలవు, వాటిలో జీవం లేదు, వాటిలో ప్రాణం లేదు, అవేమీ కూడా చేయవు రా అని అన్నదంట. సరే అలాగే నా అత్త అని చెప్పి ఇద్దరు కూడా ఆ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక దృశ్యం కనబడుతుంది. అదేంటి అంటే, ఒక పెద్ద ఆవు, ఆవు పొదుగు కింద ఒక చిన్న బాలుడు, ఆ ఆవు పొదుగులో నుంచి పాలు గారుతున్నట్లు, ఈ పిల్లవాడి నోట్లో పడుతున్నట్లు కనిపించింది కోడలికి ఒక దృశ్యం. అత్త అత్త పిల్లడు పాలు తాగేస్తున్నాడే ఆవు పాలు అన్నదంట. అప్పుడు అత్త అన్నదంట, అదేమి కాదే, అది బొమ్మ, పిల్లడు పాలు తాగట్లేదు, ఆవు పాలు ఇవ్వట్లేదు, అది మనుషులు అట్లా ఒక బొమ్మగా దాన్ని క్రియేట్ చేశారు అని చెప్పిందంట. చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఒక స్వరూపం దర్శనమైంది. అత్త అన్నదంట, చేతులెత్తి దండం పెట్టవే, మరి నమస్కరించవే అని చెప్తా ఉంటుంటే అప్పుడు కోళ్ళ అన్నదంట, అత్త బయట ఉన్న సింహాలు ఏమీ చేయలేనప్పుడు, అవి మనుషుల యొక్క చేతి పనులే అయినప్పుడు, లోపల ఉన్నటువంటి ఆ ఆవు దగ్గర ఆ పిల్లవాడు పాలు తాగడం అనేటువంటిది నిజం కానప్పుడు, ఇక్కడ మనం చేతులు జోడించి నమస్కరించినంత మాత్రాన్ని ఈ ప్రతిమ మనల్ని అంగీకరిస్తుందా, స్వీకరిస్తుందా అని ప్రశ్నించిందంట. అత్త కొంచెం ఆలోచన చేసింది. దీని వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, ఆచారపూర్వకమైనటువంటి సాంప్రదాయాలు, మొక్కుబడులు, ఆచార వ్యవహారాలు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చవు గాని అంతరంగంలోంచి వచ్చేటువంటి ఆరాధన,
ఆత్మతో చేసేటువంటి ఆరాధన, మనస్సుతో చేసేటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటిది. దేవుడు అన్నాడు, 2-3 ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను అన్నాడు. కేవలం మనం దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఇలాగున్న ఒక మందిరంలోనికే రానవసరం లేదు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా భగవంతుణ్ణి ఆరాధన చేయొచ్చు. మరి అలాగైతే ఇక్కడికి రావడం ఎందుకండి అని అనొచ్చు. ఇది ఒక సంఘ సహవాసముగా ఆయన తన భక్తులకు ఇచ్చేటువంటి సందేశాన్ని ఒక సేవకుడు అందిస్తాడు గనుక నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తాము. అందుచేత మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేయొచ్చు, ఇంటి దగ్గర ఆరాధన చేయొచ్చు, ఇంటి దగ్గర వాక్యం చదవచ్చు, అలాగుననే ఇక్కడ కూడా చదవచ్చు. అయితే ఇక్కడ పెట్టినటువంటి ఈ సిలువ కూడా చేతులెత్తి నమస్కరించి ఆరాధించేటువంటి ఆ యోగ్యత దానికి ఉందా, లేకపోతే దానికి మనం అట్లా చేయొచ్చా? మనం ఈ సిలువను పెట్టకూడదు. ఆ సిలువను చూసి మనం చేతులు జోడించి నమస్కరించకూడదు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఏంటి అంటే, ఉదాహరణకి మన ముఖ్యమంత్రి వర్యులు ఒక కారు మీద వచ్చారనుకోండి, మనం ఆహ్వానించాం. మనం ముఖ్యమంత్రికి దండేస్తామా, లేకపోతే ఆయనను తీసుకుని వచ్చినటువంటి కారుకు దండేస్తామా? ఎవరికి దండేస్తాం చెప్పండి? ఆ వచ్చినటువంటి వ్యక్తికే దండేస్తాం. అలాగున యేసు ప్రభు వారిని ఈ భూలోకంలో ఒక జన్మనివ్వడానికి ఒక ద్వారమైనటువంటి, ఒక మార్గమైనటువంటి మరియను కూడా మనం ఆరాధించకూడదు. అలాగునని యేసు ప్రభు మోసినటువంటి సిలువను కూడా మనం ఆరాధన చేయకూడదు. ఎందుచేతనంటే వీటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వాడు దేవుడు మాత్రమే. ఆ దేవుడు ఎట్లా ఉన్నాడు? ఈరోజు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. మన మనసులో ఎప్పుడు తలంచుకుంటే అప్పుడు ఆయన మన మనసులో ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎక్కడో లేడు, ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ప్రతి క్షణము కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు. మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, చేస్తున్నది తప్పు, నువ్వు అట్లా చేయకూడదు అని చెప్పేవాడే భగవంతుడు నీ మనస్సాక్షిలో. అలాగుననే ఇది చెయ్యి, ఇది తప్పైనా పర్లేదు, దీనివలన ఎలాంటి ప్రతిఫలం కలిగినా పర్లేదు, చెయ్యి అని చెప్తా ఉంటుంటాడే, వాడే సాతాను, వాడే దురాత్మ. అందుచేత ప్రియులరా, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడున్నాడని నమ్మాలి. పైన కూర్చోండి అమ్మ, ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా తన్ను అడుగు వారికి ఆయన ఏం చేసేవాడు చెప్పండి? ప్రతిఫలము ఇచ్చేటువంటి వాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, భగవంతుడా నిండుగా నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నేను అడిగింది నాకు ఇస్తావు అని మనం నమ్మాలి అంటండి. అంతేకాకుండా అలా నమ్మినప్పుడు తన్ను అడిగేటువంటి వారికి ఫలము దయచేసేటువంటి వాడని కూడా మనము నమ్మాలంట ప్రియుల. మనందరికీ తెలుసు, హన్నా అనేటువంటి ఒక ఆమెకు పిల్లలు లేరు. ఇలాగున ఒక సంవత్సరం పండగ రోజున దేవాలయంలోనికి వెళ్ళి కన్నీరు గార్చి భగవంతుని అడిగింది. ఏమండి? ఎట్లా అడిగింది? నమ్మకంతో అడిగింది, విశ్వాసముతో అడిగింది. నా దేవునికి సమస్తము కూడా సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నమ్మి అడిగింది. అందుచేత ఆమె నమ్మిక చొప్పున దేవుడు మరుసటి ఏట ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు బిడ్డనిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుణ్ణి నమ్ముట వలన మనం అడిగినవి దేవుడు మనకిస్తాడు. మనం అడిగినటువంటి వాటిని మనం పొందుకుంటాం. మనం పొందుకోవాలి అంటే గనక మనకి విశ్వాసం కావాలి, అదే నమ్మకం కావాలి. హల్లెలూయా. మనం దేన్ని నమ్ముతున్నాం?
చూచిన దాన్ని నమ్మవలసిన అవసరత మనకు లేదు. కానీ చూడని దానినే మనము కొన్నిసార్లు నమ్ముతా ఉంటుంటాం ప్రియులారా. అందుచేతనే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో 2-3 వచనాలలో ఉన్నటువంటి వాక్యం చదువుకుని మనం ముందుకి సాగిపోదాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ నమ్మకంతో మందు వేసుకుంటామండి? తగ్గుతుంది అనేటువంటి నమ్మకంతో మనం మందు వేసుకుంటాం. ఆ నమ్మకం ఏం చేస్తుంది అంటే మనలో ఆ మెడిసిన్ పనిచేసేలాగా చేస్తూ ఉంది. కొంతమంది వారి యొక్క సర్వేలో తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, సహజంగా అందరూ నమ్మి మామూలుగా మందు వేసుకుంటారు, తగ్గుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఇంజెక్షన్ ఇచ్చారు కదా, టాబ్లెట్స్ ఇచ్చారు కదా, నాకు తగ్గిపోద్ది అనేటువంటి నమ్మకంతో కొంచెం ధైర్యంగా ఉంటారు. ఆ నమ్మకం కూడా ఆ వ్యాధి తగ్గడానికి సహకరిస్తుంది, చక్కగా వాళ్ళు బాగుపడతారు. అయితే ఆ డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఉంటాయి చూసారా, అది వేసుకునేటప్పుడు కూడా యేసయ్యా మా వ్యాధి తగ్గించడానికి మనుషులకి జ్ఞానం ఇచ్చి ఈ మందులు కనిపెట్టేటట్లు చేసావు, షుగర్కు ఉన్నాయి మందులు, బీపీకి ఉన్నాయి మందులు అని చెప్పి ఆ మందులు కూడా దేవునికి స్తుతులు చెల్లించి దేవుని నామం పేరట ప్రార్థన చేసుకుని వేసుకుంటేనట మామూలుగా వేసుకున్నటువంటి వారి కంటే స్పీడ్గా ప్రార్థన చేసుకుని వేసుకున్న వారిలో త్వరగా రిజల్ట్ ఇచ్చేయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రతిదానికి కూడా దేవుడిచ్చాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలాగైతే మనం తింటామో ధరించుకుంటామో మెడిసిన్ కూడా అట్లాగే వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని నామమును బట్టి దాన్ని మనం వేసుకున్నప్పుడు అది త్వరగా పనిచేస్తుంది. కాబట్టి నమ్మకము ఏంటి అంటే, ఏదైతే జరుగుతుందని ఎదురు చూస్తున్నామో ఆ యొక్క నిజ స్వరూపాన్ని మన నమ్మకం చూచేటట్లుగా చేస్తుందట, చూచేటట్లుగా చేస్తుందట. ఏమండి, మన కుటుంబాలలో వివాహమైన తర్వాత ఆడపిల్ల గర్భం ధరించింది అని అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మా నువ్వు కన్సీవ్ అయ్యావు, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని చెప్పగానే తల్లికి ఏ నమ్మకం ఏర్పడుతుందండి? నా కడుపులో ఒక పిండం బయలుదేరింది, ఒక శిశువు ఉన్నాడు అని అనుకుంటుందా? లేకపోతే ఏ కనితో బయలుదేరింది, ఏ వ్యాధో నాకు వచ్చింది అని అనుకుంటుందా? తాను ఏదైతే విన్నదో, ఏదైతే డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారో, ఏ సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయో వాటి మీదే నమ్మకం కలుగుతూ ఉంటుంటారు. అట్లాగుననే విశ్వాసం అనేటువంటిది మనం ఏదైతే నిరీక్షించి ఎదురు చూస్తున్నామో దాని యొక్క నిజ స్వరూపాన్ని అది తెలియజేస్తుంది. ఒకరోజు ఒక పాస్టర్ గారికి పాపం ఆయన సేవ చేయడానికి సైకిల్ కూడా లేదంటండి, సైకిల్ కూడా లేదట ఎక్కడికన్నా వెళ్ళడానికి చేయడానికి. అయితే ప్రియులరా, సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తూ ఉంటుంటే పాస్టర్ గారు అన్నారంట, ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు సైకిల్ ఇచ్చాడు, దేవుని స్తుతించండి అన్నాడట. దేవుడు సైకిల్ ఇచ్చాడు, దేవుని స్తుతించండి అని అనగానే విశ్వాసులందరూ కూడా చాలా సంతోషపడిపోయి పాస్టర్ గారు ఎక్కడుంది సైకిల్, ఎక్కడుంది సైకిల్ అని అడగడం మొదలు పెట్టారట. సైకిల్ ఎక్కడుంది అంటారేంటి? ఒక స్త్రీ గాని ఒక బిడ్డను కండానికి ఆ బిడ్డ ఎదిగి సమయం వచ్చినప్పుడు కాన్పు జరిగి బిడ్డను తల్లి ఎట్లాగైతే చూస్తుందో
నా సైకిల్ ప్రక్రియ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఒక దినాన్ని ఒక సమయం వస్తుంది, ఆ రోజున నేను తప్పనిసరిగా చూస్తాను. ఆ రోజున నేను ఏదైతే చూస్తానో అది ఇప్పుడే చూస్తున్నాను నేను. కాబట్టి దేవుడు దాన్ని ఇవ్వక మునిపే ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముచున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నమ్మకం అంటే, ఇది విశ్వాసము అంటే. కనుక అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవి. దేవుడు నోటి మాట చేత ఏమండి సూర్యచంద్రులను, ఆకాశ నక్షత్రాలను, భూమిని, అలాగుననే సముద్రమును, జలచరములను, ఆకాశ పక్షులను, భూజంతువులన్నిటినీ కూడా దేవుడు సృజించాడు తన నోటి మాట ద్వారా. ఇవి కలుగును గాక అంటే ఇవన్నీ కూడా కలుగుతూ వచ్చాయి అంతే. అయితే అవన్నీ కూడా ఒక చోట ఉన్నవి. అవి ఆయన రమ్మని చెప్పినప్పుడు అవన్నీ కూడా వచ్చినాయి ప్రియులరా. అందుచేతనే ప్రియులరా, మరి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మాయికి కొన్ని సంవత్సరాలుగా పెళ్లి అవ్వట్లేదట. కొన్ని కుటుంబాల్లో జరిగేటువంటి ఆ పెళ్లిళ్ళకి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడల్లా కూడా ఏడిపోయినట, నా పెళ్లి ఎప్పుడు అవుతుంది, నా పెళ్లి ఎప్పుడు అవుతుంది, నా పెళ్లి అని ఏడుస్తూనే ఉందట. ఒకరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడట, మనసులో మాట్లాడుతూ ఉన్నాడట. ఆమె యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడట. అప్పుడు ఆమె అనుకున్నదట, నా దేవుడు నన్ను పుట్టించాడంటే నా కొరకు ఒక భర్తను కూడా పుట్టించే ఉంటాడు ఎక్కడో. నేను చేసుకోబోయే అబ్బాయిని ఎక్కడో ఆయన పుట్టించే ఉంటాడు. కాబట్టి ఆమె ఆ సమయంలో ఏమి ఆలోచన చేసింది అంటే, ఏమి నమ్మిక ఉంచింది అంటే, వచ్చే సంవత్సరం ఇలాంటి కుర్చీలో నేను వివాహం ఆడడానికి నా భర్తతో పాటు కూర్చుంటాను అని ఆమె తలంపుల్లో చూసిందంట, ఆమె యొక్క ఆలోచనలో చూసిందట, ఆమె యొక్క విశ్వాసంలో చూసిందట. ఆమె అట్లా నెక్స్ట్ ఇయర్కి నాకు ఇట్లా జరుగుతుందని నమ్మింది కాబట్టి ఆమె నమ్మిక చొప్పున ఆ నెక్స్ట్ సంవత్సరానికి ఒక మంచి సంబంధం వచ్చిందంట. తాను ఏదైతే అదృశ్యంలో చూసిందో, విశ్వాసంతో చూసిందో, అది కళ్ళ ఎదుట ఆ తర్వాత సంవత్సరంలో తాను ప్రత్యక్షంగా అనుభవించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇది దేవుడు నేను అడిగింది ఇస్తాడు, నేను ఆశించింది ఇస్తాడు అని మనం నమ్మినప్పుడు దేవుడు మన నమ్మిక చొప్పున మనకి చేస్తాడు. చాలా మార్లు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని ఆయన అంటూ వచ్చాడు. కనుక ప్రియులరా, దేవుడు తన్ను అడుగు వారికి వరములను ఫలములను ఇచ్చేవాడు గనుక ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం ఉండాలి. అడిగాం కానీ, వెళ్ళాము కానీ, చేసాము కానీ ఇస్తాడేంట్లే అని దేవుణ్ణి సందేహించకూడదట. సందేహించు వారు ఏమీ కూడా పొందుకోలేరు. విశ్వసించాలి ప్రియులరా. అందుచేత ప్రపంచములు కూడా దేవుని యొక్క మాట వలన నిర్మాణమైనవి. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ముందు ఈ భూమి లేదు, ముందు ఈ చంద్రుడు లేడు, ముందు ఈ గ్యాలక్సీలు లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని యొక్క సృష్టిలో భాగం. అంటే దేవుని యొక్క వాక్కు వలన ఏదైనా జరుగుతుంది, లేదిని ఉన్నట్టుగా ప్రత్యక్షమవుతుంది. కనుక మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి ప్రియులరా. చూడండి, ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని జరిగినటువంటి సంఘటనలను మనం చూద్దాం. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో
అంతా కూడా అక్కడ అద్భుతాలే జరుగుతూ వచ్చాయి. యేసుప్రభు వారు జీవించినటువంటి కాలంలో ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలే అద్భుతాలు. అనేక మంది రోగులు బాగుపడడం, ఏవండి వారు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు అవ్వడం, ఇక చూడండి అనేక అద్భుతాలను యేసుప్రభు వారు చేస్తూ వచ్చారు. అవి ఈ రోజుల్లో నమ్ముతూ ఉన్నటువంటి వారి జీవితాల్లో కూడా యేసుప్రభు వారు జరిగిస్తారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము ప్రారంభంలో మనం చూస్తే ఏమండి పక్షవాత రోగిని యేసుప్రభు వారు బాగు చేశారు. ఒక వ్యక్తి పక్షవాతంతో పడి ఉన్నాడు, పెరాలసిస్ తో పడి ఉన్నాడు. అటువంటి వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. యేసుప్రభు దగ్గర తీసుకుని వస్తే ఆ ఇల్లంతా కూడా జనంతో నిండిపోయిందంట. ఆ వ్యక్తిని లోపల తేయడానికి అసలు అవకాశమే లేదట. అయితే ఈ పక్షవాత రోగికి ఒక నలుగురు సహాయం చేశారు. అరే ఏ విధము చేతనైనను వీడిని యేసయ్య దగ్గర తీసుకుని వెళ్తే వీడు బాగుపడతాడు అని చెప్పి ఈ నలుగురికి ఒక నమ్మకం ఉంది. ఈ నలుగురు తీసుకుని వెళ్తా ఉంటుంటే వీడికి కూడా ఒక నమ్మకం ఉంది, యేసుప్రభు వారు నన్ను బాగు చేస్తారు అని. ఆ రోజుల్లో పెంకులు ఉండేవి కదా, ఆ పైన ఉండేటువంటి ఆ పెంకుల్ని ఓడదీసి వీళ్ళ ఇంటికి మీదకి ఎక్కిపోయి ఈ పక్షవాత రోగిని తాళ్లతో ఆ యేసుప్రభు వారు ఆ ఇంటి మధ్యలో ఉంటే ఆయన ముందు దించారట. వీరి యొక్క విశ్వాసమును చూసి, వీరి యొక్క నమ్మకాన్ని చూసి యేసుప్రభు వారు అన్నారు, నీ పాపములు క్షమించబడినవి అన్నారు. ఇదేంట్రా పక్షవాత రోగిని ఇక్కడ తీసుకుని వస్తే నీ పాపములు క్షమించబడినవి అని అంటున్నాడు అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో రోగం రావడానికి ఒక కారణం ఉంది. రోగం ఊరికినే రాదు, వ్యాధి ఊరికినే రాదు. అలాగుననే సమస్య అనేటువంటిది కూడా ఊరికినే రాదు. కొంతమంది చేసిన వారి యొక్క పాపముల ఫలితంగా వ్యాధులు వస్తూ ఉంటుంటాయి. ఏమండి కొంతమంది క్యాన్సర్ వ్యాధికి గురవుతారు. కొంతమందిలో ఆ క్యాన్సర్ వ్యాధి రావడానికి గల కారణం ఏమిటి అంటే వారు చేసే ధూమపానం, వారు తినేటువంటి కైనీలు, వారు తినేటువంటి గుట్కాలు, ఇవి ఏం చేస్తూ ఉంటుంటాయంటే వాళ్ళని క్యాన్సర్ బారిన పడేస్తూ ఉంటుంటాయి. కనుక వాళ్ళు ఎందుకు ఆ వ్యాధి వచ్చింది అంటే వారు వాటిని తింటున్నారు గనుక. ఏమండి వాటిని తింటున్నారు గనుక. ఒక ఆయన్ని అడిగారట ఒక ఆయన, బాబు దీంట్లో ఏముంది ఎంత ఇష్టంగా తింటున్నావు అంటే, నాకెంత రుచిగా అనిపిస్తుందో తెలుసండి అది. అసలు నాకు చాలా ఇష్టం ఉండేది, నాకు చాలా ఇష్టం. నాన్న సరే నువ్వు తినేది ఆ ఆకు ఏదైతే ఉందో, ఆ మత్తు కలిగించేటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో కుక్క ముందు పడి తింటదేమో, మేక ముందు పడి తింటదేమో, ఆవు ముందు పడి తింటదేమో, చివరికి పంది ముందు పడి తింటదేమో. అవేవి ముట్టుకోవు. కానీ అవేవి ముట్టని వాటిని నువ్వు తింటున్నావంటే నువ్వు పంది కంటే హీనం. అంతే కదా, పంది కంటే హీనం. పంది ముట్టలేనటువంటి వాటిని నువ్వు ముడుతున్నావు అంటే పంది కంటే హీనం. అందుచేత ప్రియులరా, కొంతమంది వారికి ఉండేటువంటి దుర అలవాట్ల వలన వారు వ్యాధి బాధన పడతా ఉంటారు. దేవుడట ఇలాగున ప్రవర్తించేటువంటి వారికి బాధ కలుగు చేస్తాడంట. నీతి తప్పి ప్రవర్తించేటువంటి వారికి బాధ కలుగు చేస్తాడంట.
కొంతమంది వ్యభిచారం, దాని వలన ఎయిడ్స్, కొంతమంది రకరకాల వాటిని తినడం వలన కొంతమందిలో టీబీ అనేటువంటి వ్యాధి వస్తూ ఉంటుంది. అయితే పిల్లల చాలా మంది కొంతమంది లంచాలు అడుగుతూ ఉంటుంటే నీకు ఏ రోగం వస్తుందో కానీ ఉంటుంటారు. ఆ లంచాలు ఆ బీదవాళ్ళని అడుగుతూ ఉంటుంటే, అమ్మా నువ్వు ఈ డబ్బులు పట్టుకుని వస్తేనే పని అవుతుంది, లేకపోతే లేదు పో అంటే, అయ్యా డబ్బులు కూడా ఇచ్చుకోలేనయ్యా అని ఉంటుంటే, ఎల్లవమ్మా ఇల్లు డబ్బులు తెచ్చుకో. వాస్తవికంగా వాడు చేయవలసినటువంటి ఉద్యోగ ధర్మాన్ని వాడు చేసి వాడి పని చెయ్యాల, దానికి కూడా లంచం అడుగుతాడు. ఈ లంచం అడిగితే ప్రజలు వాడిని శపిస్తూ ఉంటుంటారు, నీకు ఏ రోగం వస్తుందో కానీ అని ఉంటుంటారు. ఆఖరికి ఏ చేతులతో అయితే లంచం పుచ్చుకున్నాడో ఆ చేతులకి పక్షవాతం వచ్చేస్తుంది ప్రియులారా. కనుక వీడికి సహజంగా వచ్చినటువంటి వ్యాధి కాదు ఇది, వీడు చేసినటువంటి పాపమును బట్టి వచ్చినటువంటి వ్యాధి. ఏంటి అంటే పక్షవాతం. ఇప్పుడు యేసుప్రభు వారు వీడి శరీరంలో ఉన్న వ్యాధికి కాదు మందు ఇవ్వాల్సింది, వాడి శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని కాదు బాగు చేయవలసింది, ముందు ఈ వ్యాధికి కారణమైనటువంటి శాపము, ఆ శాపం వెనకట్లో ఉన్నటువంటి పాపానికి విరుగుడిస్తే తప్ప వీడికి నయం అవుతుంది, వీడికి నయం అవుతుంది. అందుచేత ఏమన్నాడంటే, వాడు చేసిన పాపమును బట్టి వచ్చినటువంటి ఆ జబ్బుకి ఆయన అన్నాడు, నీ పాపములు క్షమించబడినవి అనగానే వాడిలో చచ్చుబడిపోయినటువంటి వాడి కాళ్ళు చేతులు పని చేయడం మొదలు పెట్టాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములు క్షమించబడితే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన పాపము మనలో నిలిచి ఉంటే అదొక వ్యాధిలాగా మనల్ని తినేస్తుంది అంతే. నువ్వు మొదట శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే అంతరాత్మలో ఆరోగ్యంగా ఉండాలి. కనుక ప్రియులరా, ఈ వ్యాధిని దేవుడు నయం చేశాడు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఏమైనా చేయగలడు వీడి విషయంలో అని చెప్పి నలుగురు వాడిని తీసుకుని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నీవు నీ గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడిన, నీవు ఇతరుల గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడిన, దేవుడు నిన్ను బట్టి నీ ప్రార్థన బట్టి ఇతరులను ఆయన బాగు చేస్తాడు. చూడండి, ఇక్కడ ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 26 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనకి ఇద్దరు పుట్టుగుడ్డి వారు కనిపిస్తూ ఉన్నారు. మొదటి వచనం చదువుదాం, 18వ వచనం చదువుదాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనను మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడు చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దీనికి ముందు మనం చూస్తే గనక ఇద్దరు పుట్టుగుడ్డివారు. ఈ పుట్టుగుడ్డి వారి విషయంలో మనం చూస్తే, ఈ పుట్టుగుడ్డి వారు ఆ ఊర్లో ఉంటున్నారు. ఆ ఊరి గుండా యేసయ్య వెళ్తూ ఉన్నాడు. యేసయ్య అందరికీ కూడా స్వస్థతనిస్తున్నాడని, ఇలాంటి పక్షవాత రోగులను బాగు చేస్తున్నాడని, అలాగే కుంటివారికి కాళ్ళు ఇస్తున్నాడని ఈ ఇద్దరు పుట్టుగుడ్డి వారు కూడా విని యేసయ్య వస్తున్నాడు అని వాళ్ళకి తెలిసి ఏమంటున్నారు అంటే, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలేస్తున్నారు. అయితే యేసు ప్రభు ఆ మాటలు పట్టనట్టు ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన నమ్మకాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఇలా వచ్చి అలా అడగగానే మనం పొందేసుకుంటాం అనడానికి లేదు. ఎంత నమ్మకం ఉందో, ఎంత విశ్వాసం ఉందో మనలో దేవుడు పరీక్ష చేస్తాడు. యేసు ప్రభు వారికి వినబడలేదా? ఆయన శిష్యులకు వినబడింది, ఆయనకి కూడా వినబడింది. అయినప్పటికీ కూడా
ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు వినబడలేనట్టు. ఆయన శిష్యులేమో వీళ్ళిద్దరిని కూడా గద్దిస్తూ ఉన్నారు. ఊరుకోండయ్యా, ఊరుకోండి, ఎందుకు అలా కేకలేస్తారు అని. మనకి కూడా ఇలా జరుగుతుంది కదండి. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి ఉంటుంటే కొంతమంది ఉంటుంటారు, ఆ దేవుడి వలన మాత్రం నీకేమవుతుంది ఏమండి? ఇలాంటి మాటలు కొంతమంది ఉంటుంటారు. అయినప్పటికీ కూడా మనం నమ్మకముతో ఎవరి మాటలు వినిపించుకోకుండా దేవుని మీదే మనం లక్ష్యం ఉంచి అడిగినట్లయితే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తామండి. ఈ ఇద్దరు గుడ్డివారు కూడా ఎంతమంది ఆపినా వాళ్ళు ఆగట్లేదు. ఆఖరికి యేసుప్రభు వారి యొక్క శిష్యులు ఊరుకోండయ్యా అన్నా సరే వారు మరి బిగ్గరగా కేకలేస్తున్నారట. నీ నమ్మకం ఇతరుల మీద ఆధారపడినట్లుగా ఉండకూడదు. నీ నమ్మకం నీ నమ్మకమే. అది నీలో స్థిరంగా ఉండాలి, అది నీలో బలంగా ఉండాలి. నీ నమ్మకమే తప్ప ఇతరుల మీద ఆధారపడింది ఎలాంటి కార్యాలను కూడా చూపించదు ప్రియులరా. ఈ ఇద్దరు గుడ్డివారు కూడా కేకలు వేస్తున్నారు, యేసు ప్రభువా మమ్మల్ని దాటిపోకయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, మాకు చూపియ్యా, చూపు లేని ఈ బ్రతుకెందుకయ్యా ఏమండి ఉంటుంటారు కదా. అన్ని అవయవాల్లో కూడా కన్ను చాలా ప్రధానమైనటువంటిది. చూపుంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా బ్రతకొచ్చు, ఆఖరికి అడుక్కునైనా బ్రతకొచ్చు. ఆ చూపే లేకపోతే మనం చచ్చిన శవంతో సమానం. అది వాళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి లేదు. అసలు వాళ్ళు తినే ఆహారం ఎలా ఉంటుందో తెలీదు, వాళ్ళకి వాళ్ళు ఎలాగుంటారో తెలీదు, వాళ్ళ అమ్మ నాన్న ఎలాగుంటారో తెలీదు, వేసుకునే దుస్తులు ఎలాగుంటాయో తెలీదు, వాళ్ళు తినే ఆహారం ఎట్లా ఉంటుందో తెలీదు. జీవితం అంతా కూడా చీకటిమయం. చీకటే. పగలు రాత్రి తేడా ఏమి వారికి తెలియదు, అంత చీకటే. అలాంటి చీకటిమయమైనటువంటి జీవితాల్లో వాళ్ళు వెలుగును చూడ ఇష్టపడ్డారు. దేవుని ఎరుగని జీవితాలు కన్నులుండి కూడా కబోదులైనటువంటి వారి వలె ఉంటాయట. అంటే కళ్ళున్నాయి, అన్నీ చూస్తున్నాం కానీ దేవుని మహిమను చూడలేనటువంటి వారందరూ కూడా అందులే. అందుచేత వీళ్ళిద్దరూ కూడా చూపు గురించి యేసుప్రభు వారిని అడుగుతూ ఉంటుంటే యేసుప్రభు వారు వారి యొక్క విశ్వాసాన్ని చూసి యేసుప్రభు వారు వెనక్కి వచ్చి నేనేం చేయాలని అడిగారట వారిని. అడిగితే వాళ్ళిద్దరూ అన్నారట, మేము చూపు పొందగోరుచున్నాము అన్నారట. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఇది నేను చేయగలనని నమ్ముచు ఉన్నారా? ఏమండి, దేవుడు అది కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు అది కన్ఫర్మ్ చేసుకుంటాడు. మనం నమ్మాలి పరిపూర్ణంగా, దేవుణ్ణి మనం పరిపూర్ణంగా నమ్మాలి. అందుచేత వాళ్ళిద్దరినీ కూడా యేసుప్రభు వారు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఎవరిని కూడా ఇలాంటి ప్రశ్న వేయలేదు. ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగితే వాళ్ళు అన్నారు, మేము నమ్ముచున్నాము అన్నారు. అయితే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని అనగానే వాళ్ళిద్దరి కన్నులు కూడా తెరవబడ్డాయంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ చూపుకు కారణం వాళ్ళ నమ్మకమే. వాళ్ళ చూపుకు కారణం వాళ్ళ నమ్మకమే. మనం నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం సందేహించి అడిగితే దేవుని దగ్గర ఏమి కూడా పొందుకోలేం. ఇది దేవుడు నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు, ఆయన మాట ఇచ్చాడు కదా అని మనం నమ్మకంతో అడిగినప్పుడు అది మనం తప్పనిసరిగా చూస్తాం. ఒకటి, నలుగురు కారణమయ్యారు ఒక పక్షవాత రోగి యొక్క స్వస్థతకి. ఇద్దరు గుడ్డివారు వారి యొక్క నమ్మిక చొప్పున చూపు పొందుకున్నారు. ఇక మరొక రెండు విషయాలు మనం చూసి ముగించుకుందాం ప్రియులరా. చూడండి, ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చాడట.
ఆయన ఒక అధికారి. అధికారి అనగానే అధికారి దగ్గర కొంతమంది పనివాళ్ళు ఉంటారు. ఈ పనివాళ్ళు ఏం చేస్తూ ఉంటుంటారంటే, ఒరే రండ్రా అంటే వస్తారట, ఒరే పొండ్రా అంటే పోతారట, ఒరే కూర్చోండ్రా అంటే కూర్చుంటారట, ఒరే నిలబడండ్రా అంటే నిలబడతారట. ఈయన ఎవరో చెప్పండి? అధికారి. ఇలాంటి అధికారికి కూడా ఒక కష్టం ఎదురైందట. అదేంటి అంటే 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి ఇతనికి ఉంది. జబ్బు పడింది. చావు బతుకుల మధ్య కొట్టుకుట్లాడుతూ ఉంది. ఆ అధికారి ఇక వేరే దారి లేక నేను అధికారిని అనేటువంటి ఆ తలంపును కూడా ప్రక్కన పెట్టి ఒక దాసుడులాగా, ఒక పనివాడులాగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడట? బ్రతిమలాడుకుంటూ ఉన్నాడట. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చదివితే, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా కుమార్తె అట్లనే ఉందా? చదవండి ఒకసారి 18వ వచనం చదవండి. ఆమె బ్రతుకును అనేను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఏమండి, ఇక్కడ మత్తయి వ్రాసినటువంటి విధానంలో మనం చూస్తే డైరెక్ట్ గా చెప్తున్నాడు, నా కుమార్తె చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారికి ఏం తెలుసు అంటే, యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రభావం, యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి శక్తి చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తుంది. ఆయన ఆజ్ఞాపిస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుంది, జీవం తిరిగి వస్తుంది, మరలా బ్రతుకుతారు అని బ్రతిమలాడుకుంటా ఉంటుంటే ఏం జరిగింది అంటే, ఆయన ఆ అధికారి యొక్క మాట విని ఆయన శిష్యులతో పాటు ఆ అధికారి వెంట వెళ్ళాడట. ప్రియులరా, అధికారి వెంట వెళ్తా ఉంటుంటే మధ్యలో మరొక సందర్భం జరిగింది. అదేంటి అంటే, చూడండి, ఆ ఊరిలోనట 12 సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి ఎవరు అంటే, రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ. రక్తస్రావ రోగము అంటే, ఒక ఆడపిల్లకి యుక్త వయసు వచ్చిన తర్వాత 12, 13, 14 సంవత్సరాల వయసులో ఆ రక్తస్రావం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రక్రియలో ఒక రోజు నుంచి 7 రోజుల పరిధిలో ఆ రక్తస్రావం జరుగుతుంది. మరలా బాగుపడుతుంది. మరలా నెలకి కూడా ఇది ఒక క్రమముగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆడపిల్ల జీవితంలో ఇది ప్రారంభమైన తర్వాత ఆగకుండా ఇది కొనసాగుతూ ఉందట. ఇది ఒక వ్యాధిలాగా ఆమెలో వచ్చిందంట. 12 సంవత్సరాల నుంచి ఈ రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి అమ్మాయి జీవితం ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఏమండి, ఆమె ఆరోగ్యవంతురాలైతే ఆ 12, ఈ 12, 24 సంవత్సరాల వయసులో చక్కని వివాహం చేసి ఆడపిల్లను ఒక ఇంటికి పంపించి, ఏమండి, చక్కని సంసార జీవితం ఆమె చేసుకునేటట్లుగా తల్లిదండ్రులు చేస్తారు. కానీ ఈమెకి ఈ వ్యాధి ఉంది. ఇంకా పూర్వ దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే ఆమెను ఎవరు ముట్టకూడదు, ఆమె ఎవరిని ముట్టకూడదు, ఆఖరికి ఇంటిలోనికి ప్రవేశించకూడదు, ఇంటి బయటనే ఉండాలి, కడగా ఉండాలి, మైలుతో ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందంటండి. ఈ 12 సంవత్సరాలు ఈ వ్యాధితో బాధపడడం మాత్రమే కాదు కదా, అనేక మంది వైద్యులను ఆమె ఏం చేసిందంట? సంప్రదించిందంట.
అంతేకాకుండా తనకున్నదంతా కూడా వ్యయం చేసుకుందంట. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటున్నారట. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ ఈ ఎక్స్రేలు తీయాలి, ఈ టెస్టులు చేయాలి అంటున్నాడట. అక్కడ ఒక కొన్ని వేల రూపాయలు అయిపోతున్నాయట. ఏమండి? ఆ తర్వాత అక్కడ నయం అవ్వలేదు అంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తుందట, ఇంకో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తుందంట. ఏమండి? విశాఖపట్నంలో మోస్ట్ పేరుగాంచినటువంటి హాస్పిటల్కి వెళ్తే అక్కడ వైద్యం అందలేదు. హైదరాబాద్ వెళ్ళి అన్నారంట, చెన్నై వెళ్ళి అన్నారంట, అమెరికా వెళ్ళి అన్నారంట. ఎక్కడికి వెళ్ళినా ఈ వ్యాధి తగ్గడమే లేదు. అటువంటి బాధలో ఉన్నటువంటి ఆ అమ్మాయి జీవితం మీద ఇంకెలాంటి ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది? లేకపోతే ఆ అమ్మాయిని కళ్ళటువంటి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె యేసయ్య గురించి విన్నదంట. హల్లెలూయా. యేసయ్య గురించి విని ఆమె అనుకున్నదట, యేసు ప్రభు మా ఊరు వస్తే బాగుండు అని అనుకున్నదట. ఆమె అనుకున్నట్లుగానే యేసు ప్రభు వారు ఆ ఊరు వచ్చారట. ఆ ఊరు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు వారి వెనకట్ల జనసమూహం ఉంటారు గనుక ఆ జన సమూహములో ఈమె వెళ్ళి ఏం చెప్పుకుంటుంది? యేసు ప్రభు నన్ను బాగు చేయని చెప్పుకోవడానికి ఇది ఏమన్నా ఓపెన్ గా చెప్పుకునేటువంటి సమస్యనా? అందరిలో కూడా కొంచెం సిగ్గు, అందరిలో కూడా కొంచెం అవమానం. అదేమీ కాదు. కానీ ఆమె మనసులో ఒకటి నిశ్చయించుకుందంట, ఒక నమ్మకం కలిగిందంట, ఒక విశ్వాసం కలిగిందంట. అది ఏంటి అంటే, యేసు ప్రభువులో ప్రభావం ఉంది, ఆయనను తాకితే చాలు ఆ ప్రభావం నాలోనికి వస్తుంది అని అనుకుని ఆయన ఎలాంటిది పెద్దది నిలువెల్లా వేసుకున్న ఒక అంగీ ఉంటే ఆ వస్త్రపు తాలూకా చెంగు, మీరు చీర చెంగు అంటారు కదా, అలాగున వస్త్రపు చెంగు ముట్టుకునినా బాగుపడుదును అని మనసులో నిశ్చయించుకుందట, మనసులో నమ్మకం పెట్టుకుందట, మనసులో విశ్వాసం పెట్టుకుందట. అందుచేత యేసుప్రభు వారు ఆ ఊరి వెంట వెళ్ళిపోతా ఉంటుంటే ఆమె ఆ జన సమూహములో నుంచి వెళ్ళి ఆ వెనకాతల ఆయన వస్త్రపు చెంగు ఇట్లా ముట్టుకుందంట. అంతే. ఇలా ముట్టుకోగానే లోపల తనకు తెలిసిపోతుంది, ఆ బ్లీడింగ్ ఆగిపోయిందన్న సంగతి తనకు తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు ఈ పాట పాడుతూ ఉండేవారు. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా, అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా, మా వీధికి వచ్చాడమ్మా, చెంగు ముట్టినంతలోనే నేను బాగుపడుతీనమ్మా, యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా, మా వీధికి వచ్చాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులనా, ఒక అధికారి వెనకతల యేసు ప్రభు అధికారి ఇంటికి వెళ్తా ఉంటుంటే దారిలో జరిగినటువంటి సంఘటన ఇది. ఏమైంది? ఈమె రక్తధార ఆగిపోయింది. యేసు ప్రభు వారికి తెలిసిపోయింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను తాకారు అని. అందరిలో కూడా అడుగుతున్నారు, ఆయన నన్ను ఎవరు ముట్టిరి, నన్ను ఎవరు తాకిరి అంటే ఆయనకి తెలుసుగానే అడుగుతున్నాడు మామూలుగా. అప్పుడు అందరూ అన్నారు, అదేంటి ప్రభువా, మనం అందరం నడుస్తూ ఉంటుంటే మా చేతులు నీకు తగులుతున్నాయి, మా జబ్బలు నీకు తగులుతున్నాయి, మనం అందరం కూడా ఒకరికొకరు ఏమండి జనసమూహం నడుస్తున్నారంటే పక్కోళ్ళు తగులుతారు కదండి. ఇంత జనసమూహంతో నడుస్తూ ఉంటుంటే నన్ను ఎవరు తాకిరి అని అడుగుతావేంటి అని అంటే యేసుప్రభు వారు అన్నట, లేదు నన్ను ఎవరో తాకిరి అన్నాడండి. నన్ను ఎవరో తాకిరి అని అన్నాడంట ప్రియులారా. అయితే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా తాకింది ఎవరో కాదు, నేనే మిమ్మల్ని తాకాను. హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి నాలో ఈ వ్యాధి ఉంది. నేను నమ్మాను, నేను విశ్వసించాను, నిన్ను ముట్టుకుంటే బాగుపడతానని. నేను నిన్ను ముట్టుకున్నాను, బాగుపడ్డాను. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అన్నారు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కాదు, ఎవరు ఏది చేసినా కాదు, నమ్మకం అనేది మొదట మనలో ప్రారంభమైతే అదే గొప్ప స్వస్థతకి దారి తీస్తుంది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్యాడ్ స్విచ్ అది ఆపేయండి.
దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఇది ఎవరు చూశారు? దారిలో వెళ్తూ ఉంటుండగా ఒక అధికారి చూశాడు. అతని పేరు యాయిరు. చూశాడు, అమ్మో, యేసుప్రభు వస్త్రం ముట్టుకుంటేనే ఇలా బాగైపోయిందా ఈమె, అయితే తప్పనిసరిగా నా కుమార్తెను ఈయన బ్రతికించగలడు అని చెప్పి, చూడండి 23వ వచనం చదువుదాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూసి స్థలమియుడి అన్నాడంట. చూడండి ఏమైంది, ఇంటి దగ్గర ఈ అధికారి యొక్క కుమార్తె చచ్చిపోయింది. చచ్చిపోతే ఏం చేస్తారు? భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటుంటారు, భజన చేసేటువంటి వాళ్ళు భజన చేస్తారు. ఆ రోజుల్లో పిల్లన గురువులు వాయించేటువంటి వాళ్ళు గొల్లు చేయించు ఉన్నటువంటి వారు ఉన్నారట. అక్కడ కొంతమంది భజన చేస్తుంటే కొంతమంది ఏడుస్తున్నారు, గొల్లు జరుగుతుంది అక్కడ. అయితే ప్రియులరా, యేసుప్రభు వారు అక్కడికి వచ్చి ఏమని అన్నారు అంటే, స్థలమియుడి అని అన్నారట. ఏమన్నారు చెప్పండి? స్థలం ఇవ్వండి అయ్యా, మీరందరూ ప్రక్కకి తొలగండి, స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి అని అన్నారట. ప్రియులరా, పరిస్థితుల మధ్య దేవునికి చోటు ఇవ్వడానికి కొన్ని సందర్భాలు కలిసి రావండి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏదైనా అంటే, చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు పాస్టర్ గారు ఏదో కొంచెం 2 మాటలు చెప్తున్నారు అనుకోండి, పాస్టర్ గారు చాలండి ఆపండి మీ మాటలు, జరగవలసినటువంటి కార్యక్రమం ఏదో చూడండి, త్వరగా తీసుకెళ్ళాలి కదా అని ఉంటుంటారు. అది కాదయ్యా, పద్ధతి ప్రకారంగా మనం ఆ దేహానికి స్నానం చేయించాలి, ఒక పాట పాడాలి, చిన్న వాక్యం చదువుకోవాలి, 2 మాటలు చెప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. ఈ తతంగం అంతా జరిగిన తర్వాత మనం తీసుకెళ్దాం, అదేం అవసరం లేదండి పాస్టర్ గారు. ఏమండి, అదేమీ అవసరం లేదు అని కొంతమంది కంగారు పెడతా ఉంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ఇంకేమీ అవకాశం లేదు. చనిపోయింది అమ్మాయి, జరగవలసింది ఏదో జరగాలి కానీ ఇంకోటి ఏదో జరుగుతుంది అనుకోవడానికి అక్కడ అసలు అవకాశమే లేదు. మన దృష్టిలో చనిపోయినటువంటి వారు ఇక జీవమును కోల్పోయినట్లే, చనిపోయినటువంటి వారు తమ యొక్క తుది శ్వాసను విడిచినట్లే. కానీ యేసుప్రభు వారి యొక్క దృష్టిలో మాత్రం అటువంటి వారు నిద్రించుచున్న వారితో సమానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం ఏం చేస్తూ ఉంటామంటే, చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకెంత పిలిచినా లేవరని మనకు తెలుసు కాబట్టి మనం ఏమంటాము, లెగిస్తాడేమో అనేటువంటి ఆశతో మనం ఎదురు చూడం. అదే మనము మన ఇంట్లో నిద్రించుచున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా లేపుతా ఉంటుంటాం, నాన్న లే అని లేపుతా ఉంటుంటాం. మన దృష్టిలో నిద్రించుచున్నటువంటి వారు లేపితే లెగుస్తారని మనకు తెలుసు, చనిపోయినటువంటి వారు ఇక ఎన్నటికీ లేవరని మనకు తెలుసు. కానీ యేసుప్రభు వారి యొక్క దృష్టిలో చనిపోయినటువంటి వారు నిద్రించుచున్నటువంటి వారితో సమానం. అందుచేత ఆయన అన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. ఇదేంట్రా బాబు, ఇప్పుడు దాకా కదలలేదు మెదలలేదు, ఇంతమంది ఏడుస్తూ ఉంటుంటే, ఇంత భజన చేస్తూ ఉంటుంటే, చెవులు హోరెత్తేలాగా ఏడుస్తూ ఉంటుంటే, ఈ చిన్నది లేవలేదు నిద్రపోతుంది అంటున్నాడు ఏంటి, ఆమె లెగుస్తుందని అంటున్నాడు ఏంటి అని అనేక మంది ఏం చేస్తారట, అపహాసించారట. ఈయనకి ఏమన్నా మతిపోయిందా ఏంటి? ఇంకా ఈ అధికారిని ఏమని అంటుంటారు, చనిపోయిన నీ కూతురు దగ్గరికి ఎందుకయ్యా యేసయ్యని తీసుకొచ్చావు, చనిపోయిన దాన్ని పాతి పెట్టడం తప్ప ఇంకో మార్గం ఏది కూడా లేదు, అలాంటి చనిపోయిన దాని దగ్గరికి ఎందుకు యేసయ్యని తీసుకొచ్చావు అని వాళ్ళందరూ కూడా ఆ అధికారిని కూడా అపహసించి ఉండవచ్చు. కానీ ఒక బలమైన మాట, విలువైన మాట ఏంటి అంటే,
మీరందరూ నా కూతురు చనిపోయిందని అంటున్నారు, అయినప్పటికీ కూడా ఈ యేసయ్య చెప్పితే ఆ చిన్నది మళ్ళా సజీవంగా బ్రతికి లెగుస్తుంది అనేటువంటి నమ్మకం నాలో ఉంది అని ఆ అధికారి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత నేను అంటాను, నీ విశ్వాసం ఎవరో బలపరిస్తే బలపరిచినట్లు, ఎవరో దాన్ని కించపరిస్తే దిగజారిపోయినట్లు ఉండకూడదు. పర్లేదు ప్రార్థన చేయంటే, మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాను నమ్మేస్తున్నాను అంటారు కొంతమంది. ఎందుకు ఏం ప్రార్థన చేస్తాం, ఏం జరుగుతుంది, ఎన్నాళ్ళు చేస్తే ఏం జరిగింది ఏంటంటే, అవును కదా ఏం జరగలేదు కదా, అయితే నేను కూడా మానేస్తానులే. నీ విశ్వాసం ఇతరుల మీద ఆధారపడినట్లుగా ఉండకూడదు. ఎప్పుడు నమ్మకం దేవునితో రిలేషన్ అనేటువంటిది నీకు ఆయనకు మధ్య ఉన్నటువంటిది మాత్రమే. అందుచేత నీవు నమ్మిన ప్రకారంగానే నువ్వు చేసుకుని వెళ్ళాలి. ఈ అధికారిని ఎంతో మంది అని ఉంటారు, ఎందుకంటే ఇంకా ఏసైని తీసుకొచ్చావు, ఆయన ఏం చేస్తాడని అని అంటే, ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి నమ్మకం నాకు ఉంది అని చెప్పి యాయిరు అంటూ ఉన్నాడు. ప్రియులారా చూడండి ఏం జరిగింది అని చూసినట్లయితే, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన చిన్నదాని యొక్క చెయ్యి పట్టుకున్నాడట యేసయ్య. వెంటనే ఆమె లేచిందంట. వెంటనే ఆమె లేచిందట. కారణం ఏంటో తెలుసండి, జీవ మరణములు దేవుని యొక్క వశములో ఉన్నవి. హల్లెలూయా. పుట్టించువాడును గిట్టించువాడును కూడా ఆయనే. మృతులను సజీవులుగా చేయగలడు, సజీవులను మృతులుగా చేయగలిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఎందుకు ఇది చేశాడు ఆయన? నేను మొదటి నుంచి కూడా 4 విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ఒకటి పక్షవాత రోగం, రెండవది ఇద్దరు పుట్టుగుడ్డు వాళ్ళు, మూడవది 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ, నాలుగవది చనిపోయినటువంటి చిన్నది. ఎందుకు యేసుప్రభు వారు చేసినటువంటి ఈ అద్భుతాల గురించి మనం చెప్పుకున్నాం, లేకపోతే యేసుప్రభు వారు ఎందుకు ఇలాంటి అద్భుతాలు చేశారు అంటే, పాపమును క్షమించే అధికారం నాకు ఉంది. అది పుట్టుకతో వచ్చిన అయినదైనప్పటికీ కూడా న్యాయం చేసేటువంటి అధికారం నాకు ఉంది. అది వైద్యుల చేత అవ్వనటువంటి స్వస్థత కూడా నా దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మరి అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఆయన చనిపోయినప్పుడు 3 పనులు చేయమన్నాడట. 3 పనులు చేయమన్నాడట. ఒకటి ఏంటి అంటే, శవపేటికలో నా శరీరాన్ని అంతటినీ కూడా ఉంచి 2 రంధ్రాలు చేసి నా 2 చేతులు కూడా ఇలా బయటికి పెట్టండి అన్నాడు. దానికి కారణం చెప్పాడట. ఎందుకు అంటే, మహాచక్రవర్తి అనేక రాజ్యాలను జయించాడు కానీ ఒట్టి చేతులతోటి తిరిగి వెళ్ళిపోతున్నాడు అని ప్రజలందరూ కూడా గ్రహించి తెలుసుకోవాలి. రెండవది ఏంటి అంటే, నేను సంపాదించినటువంటి వజ్రాలు వైడూర్యాలు అన్నీ కూడా నా ముందు మీరు జల్లాలి అని చెప్పాడట. అలాగే చేస్తారట. కారణం ఏమిటి అంటే, ఇవేవి కూడా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వెంట రానే రావు. మూడవది ఏంటి అన్నాడంటే, నా ముందు నాకు వైద్యం చేసిన అధికారులు, ఆ వైద్యులు, ఆ డాక్టర్స్ ముందు నడవాలి అన్నాడట. ఎందుకు అట్లా నడవమన్నాడు అంటే, ఒకని యొక్క ప్రాణమును కాపాడే ఆ శక్తి సామర్థ్యాలు కూడా ఈ వైద్యుల చేతుల్లో లేవు. దేవుడు కృప చూపిస్తే తప్ప ఏ నరుడు భూమి మీద బ్రతకలేడు అని ఒక సందేశాన్ని ఇచ్చాడట. ప్రియులారా, మరి యేసుప్రభు వారు ఎందుకు ఇన్ని అద్భుతాలు చేశారు, ఎందుకు ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశారు అంటే, నాకు రోగం మీద అధికారం ఉంది, పాపమును క్షమించే అధికారం ఉంది, అది పుట్టుకతో వచ్చినదైనా బాగు చేసే అధికారం నాకు ఉంది. ఇక 4వదిగా చూస్తే, ఒక వ్యక్తి యొక్క జీవం నా చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా చనిపోయిన ఈ చిన్నదాన్ని బ్రతికించిన రీతిగానే
నా అంతటా నేనుగా చనిపోయి మరలా నా అంతటా నేనుగానే బ్రతుకుతాను అని యేసయ్య మరణం మీద నాకు అధికారం ఉన్నది అనడానికే ఇలాంటివి కొన్ని రుజువుగా చేసి చూపించాడు. ఇవన్నీ కూడా జరిగించినప్పుడు వాళ్ళందరి జీవితాల్లో యేసు ప్రభు వారు అట్లా చేశారు, మరి మన జీవితంలో ఎందుకు చేయడు అట్లా అని మనం విశ్వసించాలి. ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు తన కుమారుడు యాక్సిడెంట్లో ఏమండి కోమాలోకి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఆ హాస్పిటల్ని దర్శించడానికి వచ్చినటువంటి ఒక పాస్టర్ గారు చేసినటువంటి ప్రార్థన ఆ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుని యొక్క కొడుకును బ్రతికించింది. అప్పుడు ఆయన క్రైస్తవుడిగా మారాడు. హల్లెలూయా. ఎందుచేతనంటే వైద్యులు అన్నారు, నీ కొడుకు ఇంకా బ్రతకడయ్యా, చచ్చిపోతాడు, ఇంకా కొన్ని గంటల వ్యవధిలో కోమలో ఉన్నాడు అని డాక్టర్లు సర్టిఫై చేశారు. అతని యొక్క జీవితంలో దేవుడు ఎంతటి శక్తిమంతుడో తెలియపరచుట కొరకే ఒక పాస్టర్ గారిని అక్కడ పంపించి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయగా అతని యొక్క కుమారుడు బ్రతికాడు. ఇప్పుడు ఏమంటాడు? దేనికి ఒప్పుకుంటాడు? ఏది కరెక్ట్ అని ఒప్పుకుంటాడు? ఏది నిజమని నమ్ముతాడు? అంటే ఈ పాస్టర్ గారు నిజం, ఈ పాస్టర్ గారు చేసిన ప్రార్థన నిజం, ఈ పాస్టర్ గారు ఏ దేవునికి చేశాడో ఆ దేవుడు నిజం, ఆ దేవుడు ఎలాంటి వారినైనా బ్రతికించగలడు అనేటువంటి నమ్మకం అతనిలో కలిగింది. అప్పటి నుంచి కూడా అతను యేసు ప్రభువే నిజమైన దేవుడని ఆయన ఆరాధిస్తూ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనకు తెలియకుండానే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. కొన్నిసార్లు అడిగి పొందుకున్నాం, కొన్నిసార్లు అడగడం చేత కాకపోయినా దేవుడే కనికరించి ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేశాడు. ప్రియులరా, అందుచేత యేసు ప్రభువారు ఆయన అన్నటువంటి మాట ఏంటి అంటే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తాను, నీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక. అంతేకాకుండా ఏమండి, వాళ్ళు మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనములో అన్నటువంటి మాట, 28, 29 వచనాల్లో ఆ ఇద్దరు గుడ్డి వారితో ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ ఇద్దరు గుడ్డి వారు ఆయన యొద్దకు వచ్చారు. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడాయి. ఈరోజు నీ జీవితంలో ఏదైనా అవసరం ఉండొచ్చు. నా జీవితం ఇలా ఉంటే బాగున్నాను, నా కుటుంబం ఇలా ఉంటే బాగున్నాను, నా సమస్యలు ఇలా తీరిపోతే బాగున్నాం అని నువ్వు అనుకోవచ్చు. ఎవరు దానికి సొల్యూషన్? నీకా శక్తి చాలదు, నీ సామర్థ్యం చాలదు, నీ సంపాదన చాలదు. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎట్లా నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు? ఏమండి, ఒక చిన్న నమ్మకం, ఒక చిన్న నమ్మకం. ఒక ఆయన ఇలాగా క్రైస్తవ సంఘానికి వెళ్తూ కొన్ని అప్పుల మధ్య, మీరు అక్కడక్కడ రోడ్డు మీద చూసే ఉంటారేమో, మోటార్ సైకిల్ తాలూకా చక్రాలకి తుప్పు పట్టినటువంటి తుప్పును క్లీన్ చేయడానికి పౌడర్ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటుంటారు. ఎప్పుడైనా చూసారు లేదా కానీ? ఏమండి, ఆ పౌడరు ఆ తుప్పు మీద రాయగానే తుప్పు అంతా పోయి చక్కగా ఉంటుంది. అలాంటి వ్యాపారం చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఒక సంఘానికి వెళ్తున్నాడు. దేవుడు ఆయనకి ఏదైనా మనం ఇస్తే ఆయన మరలా మనకి ఇస్తాడు, ఆయనకి ఏదైనా చేస్తే మనకి ఏదైనా చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఒక రోజు అంటే ఇలాంటి ఎండాకాలం కొంతమంది, అమ్మ మన పిల్లలందరినీ కూడా పిలిపించి కొన్ని పాటలు నేర్పించి కొన్ని వాక్యాలు నేర్పిందాం, అయితే వాళ్ళకి మధ్యాహ్నం పెట్టడానికి మన దగ్గర ఏముంది అని అంటే, ఆ గబుక్కుని వాళ్ళ ఆవిడ లేచి అన్నదంట, అయ్యా మా ఇంట్లో కొద్దిగా బియ్యం ఉన్నాయండి, పులిహారలా చేసి తెస్తానండి, పిల్లలందరికీ పెడతానండి అన్నదంట. పెడతానండి అంటే సరే పాస్టర్ గారు ఒప్పుకుని
పిల్లలందరినీ కూడా పిలిపించేస్తారట. అది 2-3 రోజుల కార్యక్రమం జరిగిందంట. ఇంట్లో ఉన్న బియ్యం ప్రతిరోజు కూడా మధ్యాహ్నం కొంచెం పులిహారం చేసి తెస్తే పిల్లలందరూ తిన్నారట. చక్కగా దేవుని యొక్క కార్యక్రమం జరిగిపోయింది. అలా జరిగిన కొన్ని రోజులకి ఇతను అదే ఉద్యోగం చేసుకున్నాడు. రోడ్డు పక్కన పౌడర్ అమ్ముకుంటున్నాడు. ఒక ఆయన వచ్చి ఎంత సంపాదిస్తారు అని అడిగితే, అయ్యా మహా అయితే ఒక 300-400 రోజు మిగులుతాయండి అని అంటే, అతను అన్నాడంట, పాస్పోర్ట్ చేయించుకోండి నేను విదేశాలు పంపిస్తాను అని అంటే, అలాగే అని చెప్పి పాస్పోర్ట్ చేయించుకున్నాడట. ఆ వ్యక్తి విదేశాలకు పంపించడానికి ఒక వీసాకి అప్లై చేస్తే అవతల వాళ్ళు ఒక హెల్పర్ పోస్ట్ కావాలి అని ఇతన్ని ఎంపిక చేసుకున్నారట. అయితే వెళ్ళాడు. మొట్టమొదట నెలకి 4,000, ఆ తర్వాత 8,000, ఆ తర్వాత ఆ వర్క్లో సీనియర్ అయిపోయి ఆఖరికి నెలకి 80,000 సంపాదించేటువంటి ఉద్యోగస్తుడు అయిపోయాడంటండి. ఉద్యోగస్తుడు అయిపోయాడట. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఏదైనా ఇస్తే దేవుడు మరలా దానికి రెట్టింపిస్తాడనేటువంటి ఒక గొప్ప చిన్న త్యాగం, ఒక గొప్ప చిన్న సమర్పణ. ఆ రోజు దేవుని పేరట వచ్చినటువంటి పిల్లలకి పెట్టినటువంటి ఇంత ఆహారం అతన్ని ధనవంతుడిని చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం దశంభాగం ఇయ్యడానికే గొప్ప సనుగుడు, గొనుగుడు. సంపాదనలో 10వ వంతు. ఏమండి, ప్రతి నెల నమ్మకంగా కొంతమంది దశంభాగాలు ఇవ్వరు. అలాగున్న కొన్ని నెలలుగా తరబడి మరి దశంభాగాలు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎవరికి ఇస్తారో తెలీదు, అసలు ఇవ్వరో ఏంటో తెలీదు. వారి పేరటి ఇక్కడ ప్రార్థన నెలలో ఒక్క మారు కూడా దశంభాగమును బట్టి ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. చూడండి పిల్లరా, నమ్మి ఏది అడిగినా, నమ్మి ఏది దేవుని పేరట చేసినా దాని ప్రతిఫలాన్ని తప్పనిసరిగా పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మన దేవుడు ప్రతి విషయంలో కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయన అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అందుచేత మొట్టమొదట నేను ఒక చిన్న ఉపమానం చెప్పాను. ఆ సింహం వలన ఏమీ ప్రమాదం లేకపోతే, అది పాలు తాగడం నిజం కాకపోతే, అక్కడ ఉన్నటువంటి ప్రతిమకు నమస్కరించినప్పుడు అది విననిది అయితే, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన అన్నాడు, మీరు అడిగి చూడండి నేను ఇవ్వకపోతేనో, మీరు తట్టి చూడండి నేను తీయకపోతేనో, మీరు వెతికి చూడండి నేను దొరకకపోతేనో అని ఆయన అంటూ వచ్చారు పిల్లలు. కనుక నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సాధ్యమే. అందుచేత ఆయన అన్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. దేవుణ్ణి ఎంతగా నమ్మితే అంతగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూస్తాం. నమ్మలేదా? ఏమీ లేదు. నమ్మామా? దేవుడు మన నమ్మికను ఎప్పుడు కూడా ఆయన ఒమ్ము చేయడు. ఆయన ఒమ్ము చేయడు. ఆయన జీవితంలోనంటండి, ఆయన జీవితంలోనంట ఇలాగున బలమైన నమ్మకముతో అడిగినటువంటి వారికి ఇవ్వలేదు అన్న సాక్ష్యం ఎప్పుడు పొందలేదట. ఆయన ఎప్పుడు పొందలేదట. చాలాసార్లు ఏమండి అతను ఇస్తాను రమ్మని అన్నాడండి, తీరా వెళ్ళిన తర్వాత లేవన్నాడండి అంటే సాక్ష్యం ఏంటి? ఇస్తానంటాడు కానీ ఇవ్వడండి అతను. అలాగున దేవుని యొద్దకు వచ్చి విశ్వాసముతో అడిగినటువంటి వారికి ఆయన ఇవ్వలేదు అన్న సాక్ష్యం ఎప్పుడూ లేదట ఆయన జీవితం. విశ్వాసముతో అడుగు వారి అందరికీ కూడా ఆయన ధారాళముగా దయచేయవాడట. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం అడిగింది ఇస్తాడు. మనం అడిగింది కూడా ఎట్లా అడగాలి చెప్పండి? అర్హతతో అడగాలి, యోగ్యతతో అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా మా ఇల్లే బాగుండాలి, ఊర్లో ఇళ్ళన్నీ కాలిపోవాలి నాయన అంటే చేస్తాడా? ప్రభా నా సంసారమే బాగుండాలి నాయన, ఆ సంసారాలు కూలిపోవాలి నాయన అంటే చేస్తాడా? అలాంటివి కాదు చేసేదే ఆయన.
నేను బాగున్నాను ప్రభా, మా పక్కింటి వాళ్ళు కూడా బాగుండాలి అనేటువంటి మనసుతో అడిగితే అలాంటివి చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వాసము అనేటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దాన్ని బట్టి ఏం చేస్తారట? పెద్దలు ఏం చేస్తారట? సాక్ష్యం పొందారట. పెద్దలు సాక్ష్యము పొందారట. అందుచేత దేవుడు అడిగింది అబ్రహాం ఇచ్చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన మరలా తిరిగి ఇవ్వగలడు అనేటువంటి నమ్మకంతో. కాబట్టి దేవునికి ఇచ్చేటప్పుడు కూడా మనం నమ్మకంతో ఇవ్వాలి. దేవుని అడిగేటప్పుడు మనం నమ్మకంతో అడగాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం నమ్మకంతో రావాలి. ప్రియుల, మన నమ్మకము చొప్పున మనకి జరుగుతుంది. ఆ ఇద్దరు గుడ్డివారితో యేసయ్య ఏమని అన్నాడు? నేను చేయగలనని మీరు నమ్ముచున్నారు గనుక మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారట? వెంటనే చూపు పొందుకున్నారట. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీ జీవితం పట్ల ఎలాంటి ఆశలు ఉన్నాయి? మీ కుటుంబాల్లో ఎలాంటి కార్యాలు జరగాలని ఆశపడుతున్నారు? ఏమండి? కనుక మీ అర్హత మేరకు, మీ యోగ్యత మేరకు మీరు అడిగింది దేవుడు మీకు ఇవ్వాలి అంటే నమ్మకంతో అడగండి, విశ్వాసంతో అడగండి. దేవుడు తప్పక మీ కుటుంబాల్లో కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.